జయమిత్ర పత్రిక ప్రధాన వార్తలు. రేవంత్ పాలనకు 30 రోజులు. ఇప్పటికీ కొలువుదీరిన ప్రభుత్వం 30 రోజులు అయింది. రేవంత్ పాలనకు 30 రోజులు పరిపాలన కంప్లీట్ చేసుకున్నటువంటి నేపథ్యం ఉంటుంది. 30 రోజులు రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు పూర్తిగా 30 రోజులు అయినటువంటి నేపథ్యం ఉంటుంది. నేటికి 37వ తారీఖు ప్రమాణ స్వీకారం, 7వ తారీఖు 30 రోజులు అయింది. తెలంగాణ ఇచ్చిన పార్టీగా కాంగ్రెస్కు ప్రజల ఆదరణ ఉంది. పట్టుదలగా పోరాడి అధికారం చేజేసుకుంది. ఇందులో కీలక పాత్ర టీపీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిదే. నెలలో ఇది ముద్ర. ప్రజాపాలనలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నటువంటి నేపథ్యం కూడా చూస్తున్నాం మనం. తెలంగాణలో 10 ఏళ్ళు బీఆర్ఎస్ ప్రభుత్వం తర్వాత ఏర్పడింది. కాంగ్రెస్ సర్కారు ప్రత్యేక రాష్ట్రం ఇచ్చినప్పటికీ 10 ఏళ్ళు పవర్లోకి రాలేకపోయింది. అస్తం పార్టీ నిజానికి తెలంగాణ ఇచ్చిన పార్టీగా కాంగ్రెస్కు ప్రజల్లో ఆదరణ ఉంది. దీనిని సద్వినియోగం చేసుకోవడంలో మాత్రం ఆ పార్టీ విఫలమైంది. అందుకే ప్రతిపక్షంలో ఉండాల్సి వచ్చింది. ఈసారి మాత్రం పట్టుదలగా పోరాడి అధికారం చేజెక్కించుకుంది. ఇందులో కీలక పాత్ర టీపీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి. పార్టీ గెలిచిన అనంతరం మరో మాట లేకుండానే ఆయన ముఖ్యమంత్రి అయ్యారు. నెలలో ఇది ముద్ర. డిసెంబర్ 7న తెలంగాణ సీఎంగా రేవంత్ బాధ్యతలు ఈ ఆదివారంతో నెల రోజులు పూర్తి చేసుకున్నారు. ఈ నేపథ్యంలో ఆయన పాలనకు మంచి మార్కులే పడే అవకాశం ఉంది. రేవంత్ సీఎంగా తీసుకున్న నిర్ణయాలే దీనికి కారణం. అందులో మరీ ముఖ్యమైనది గత ప్రభుత్వ హయాం నాటి ప్రగతి భవన్ను సద్వినియోగం చేయడం. ప్రతిపక్షంలో ఉండగా ప్రగతి భవన్పై తీవ్ర విమర్శ చేసిన రేవంత్ అధికారంలోకి వచ్చాక దాని కంచె కూలగొట్టలేదు. ప్రజాపాలనకు వేదికగా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అధికారిక నివాసంగా కేటాయించి విధ్వంస పాలనను చర్మగీతం పాడినటువంటి నేపథ్యం కూడా ఉంది. ప్రజాపాలనలో కేసీఆర్ సీఎంగా ఉండగా ఫిర్యాదులు స్వీకరించేందుకు అవకాశం ఇవ్వలేదు. ప్రగతి భవన్లో ప్రజల ఫిర్యాదు స్వీకరణగా తదనంతరం దీనికి ప్రజావాణిగా పేరు మార్చారు. ఇక కొత్త రేషన్ కార్డుల సహా 6 గ్యారెంట్ల అమలుకు ప్రజా సదస్సులు నిర్వహించి కాంగ్రెస్ ప్రభుత్వం కొంత సానుకూలతనే పొందింది. విద్యారంగంపై పేపర్ లీకేజ్లో కారణంగా టీఎస్పీఎస్ నియామకాలు బీఆర్ఎస్ హయాంలో తీవ్ర వివాదం అయ్యాయి. ఉద్యోగార్థులు ఆత్మహత్యలు కేసీఆర్ సర్కారుకు చరమగీతం పాడాయి. ఇలా అప్రతిష్ట పాలైన పిఎస్పీని సంస్కరించేందుకు రేవంత్ సర్కారు యూపీఎస్పీ మార్గనిర్దేశం తీసుకుంటుంది. భవిష్యత్తులో పరీక్షలు ఎలాంటి పొరపాటు లేకుండా నిర్వహించేందుకు జాగ్రత్తలు తీసుకుంటుంది. రాజకీయంగాను రేవంత్ సర్కార్లో ఉన్నది కేసీఆర్ ప్రభుత్వంలో లేనిది స్వేచ్ఛ. ఇది మంత్రుల విషయంలో స్పష్టమవుతుంది. స్వేచ్ఛగా నిర్ణయాల సంగతి పక్కన పెడితే కనీసం శాఖపరమైన సమీక్షలు కూడా నిర్వహించలేని స్థితి కేసీఆర్ ప్రభుత్వంలో ఉండేది. అయితే రేవంత్ సర్కార్లో మంత్రులు స్వతంత్రంగా వ్యవహరించేందుకు ఛాన్స్ ఇచ్చారు. కాళేశ్వరం వంటి భారీ ప్రాజెక్టుపై సమీక్ష సహా అనేక విషయాలు ఇది స్పష్టమైంది. ఇక మంత్రి పదవుల కేటాయింపులోనే ఎక్కడా విమర్శలు తావులేదు. మిగిలిన 6 భర్తీ కూడా సజావుగా పూర్తయి రేవంత్ సర్కార్ పూర్తి స్థాయిలో కొలుదీరినట్లే. వ్యక్తిగత విమర్శలు రేవంత్ ప్రభుత్వంలో ఉన్న మరో ప్రతిపక్ష నేతలపై వ్యక్తిగత విమర్శలకు దిగకపోవడం. విమర్శల సంబంధించి ఏ విషయమైనా ఇప్పటివరకు హుందాగా స్పందించారు. గౌరవప్రద రాజకీయాలకు కొనసాగిస్తూనే సంకేతాలు ఇచ్చారు. మరోవైపు పార్టీలో సీనియర్లు కూడా రేవంత్ ప్రభుత్వంపై సానుకూలతను ఉండడం మంచి పరిణామంగా చెప్పుకోవాల్సిన అవసరం కూడా ఉంది. ఉన్నటువంటి ప్రధాన వార్తలు. రేవంత్ రెడ్డి పాలనకు 30 రోజులు అవుతున్నటువంటి సందర్భం కూడా చూస్తున్నాం. రేవంత్ రెడ్డి పరిపాలనకు సంబంధించి 30 రోజులు 7వ తారీఖు ఈరోజు ఆదివారం సంబంధించి 30 రోజులు అయింది. గతంలో ఉన్నటువంటి డిసెంబర్ 7 జనవరి 7కి సంబంధించి నెల రోజులు అవుతున్న సందర్భంగా ఆయనకు ఎవరు కూడా విమర్శలకు తావు లేకుండా 30 రోజుల పరిపాలనలో అద్భుతమైనటువంటి పరిపాలన కూడా చేసుకున్న నేపథ్యం ఉంటుంది. 30 రోజుల పరిపాలనలో మంచి మార్కులు కూడా సాధించిన నేపథ్యం కూడా మనం చూస్తున్నాం. ఎందుకోసం అంటే ఇలా ఉన్నటువంటి ప్రజాపాలన సంబంధించినటువంటి అంశం తీసుకుంటే 1,25,00,000 మంది దరఖాస్తు చేసుకునే నేపథ్యం ఉంది. ఏదైతే ప్రగతి భవన్ సంబంధించిందో ప్రగతి భవన్ అది ప్రజల భవన్గా అయిపోయింది. దాంట్లో అధికారిక నివాసంగా డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్కను కూడా అక్కడ అధికారిక నివాసంగా కూడా కేటాయించిన నేపథ్యం ఉంటుంది. ఏదైతే కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకులు ఉన్నారో వాళ్ళందరూ కూడా విమర్శలు చేసిన నేపథ్యం ఉంది. కానీ వాళ్ళందరూ విమర్శలకు తావు లేకుండా ప్రతిపక్షాలకు తావు లేకుండా అందరినీ ఒక హుందాతనంగా ఎక్కడ కూడా ఆత్మగౌరవం తాకట్టు పెట్టుకునే విధంగా కాకుండా ప్రతిపక్షాలకు ధీటుగానే సమాధానాలు చెప్తూ అసెంబ్లీ విషయంలో కానీ అసెంబ్లీలో జరిగినటువంటి చర్చలు కానీ బయట జరిగేటువంటి చర్చలు కానీ ప్రెస్ మీట్లలో కానీ లేకపోతే ఇలా ఉన్నటువంటి కాంగ్రెస్ సంబంధించిన క్యాడర్ విషయంలో కానీ ప్రతి విషయంలో ఉందాగా ఆయన ఉన్నటువంటి రాజశేఖర రెడ్డి పరిపాలన ఏ విధంగా ఉందో రాజశేఖర రెడ్డి పరిపాలన మించి కూడా ఆయన పరిపాలన అందించిన నేపథ్యం ఉంది. 30 రోజుల్లో తనకంటూ ఒక మార్కు విశ్లేషణ ఒక మార్కును కూడా చేసుకున్నటువంటి ముద్ర వేసుకున్నటువంటి నేపథ్యం కూడా ఉంది. ఐఏఎస్ ఐపీఎస్ విషయంలో కూడా చాలా స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇస్తూ ఎవరైతే లూప్ లైన్లో ఉన్నటువంటి వ్యక్తులు ఉన్నారో దానికి సంబంధించినటువంటి వాళ్ళని తెరపైకి తీసుకొచ్చి వాళ్ళకి మంచి పోస్టింగ్లు చేసిన నేపథ్యం కూడా రేవంత్ రెడ్డి సర్కార్కు ఉందని కూడా చెప్పొచ్చు. ఇవాళ ఉన్నటువంటి నేపథ్యంలో నామినేటెడ్ పోస్టులే కాకుండా ఇవాళ ఏదైతే నామినేటెడ్ పోస్టులు 54 నామినేటెడ్ పోస్టులు కూడా అవి రద్దు చేసి అవి కొత్త వాళ్ళు కూడా ఇవ్వాలన్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ఎవరైతే కాంగ్రెస్ని నమ్ముకున్నటువంటి వ్యక్తులు ఉన్నారో ఎవరైతే కాంగ్రెస్ని నమ్ముకునే కార్యకర్తలు ఉన్నారో వాళ్ళందరికీ కూడా పదవులతో పాటు వాళ్ళకు మంచి అవకాశం కూడా కల్పిస్తాము. వాళ్ళు
గౌరవప్రదంగా ఉండే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ప్రతి కార్యకర్తను కూడా గుండెలో పెట్టుకుంటానని కూడా చెప్పినటువంటి దాఖలాలు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో వరంగల్కి సంబంధించిన పార్లమెంట్ ఎన్నికలు కానీ, మల్కాజ్గిరికి సంబంధించిన పార్లమెంట్ ఎన్నికలు కానీ, ఖమ్మం జిల్లాకు సంబంధించిన పార్లమెంట్ ఎన్నికలు కానీ, ఇప్పుడు 17 లోక్సభ ఎన్నికలకు సంబంధించినటువంటి ఎన్నికల కసరత్తు కూడా ముమ్మరం చేసే నేపథ్యం కూడా దానికి సంబంధించినటువంటి చైర్మన్ కూడా రేవంత్ రెడ్డి గారికి బాధ్యతలు ఇచ్చినటువంటి నేపథ్యం ఉంది. అంటే మొత్తం టోటల్గా బాధ్యత తెలంగాణ రాష్ట్రం మొత్తం బాధ్యతలు మొత్తం పూర్తిగా రేవంత్ రెడ్డి హయాంలో ఉన్నది. రేవంత్ రెడ్డి గారి భుజస్కంధాలపై మోస్తున్న నేపథ్యం ఉంది. తెలంగాణలో ఉన్నటువంటి బీఆర్ఎస్ 10 సంవత్సరాలు పరిపాలించిన నేపథ్యంలో 10 సంవత్సరాలు పరిపాలించిన నేపథ్యంలో ఎన్నోసార్లు విమర్శలు చేసినప్పటికీ కాంగ్రెస్ విమర్శలు చేసినప్పుడు కూడా ఎవరు కూడా పట్టించుకోలేదు. ప్రభుత్వం ఆయన సీరియస్ తీసుకోలేదు. పోలీసులు కూడా ఏమాత్రం సహకరించాలి. అదే పోలీసులు ఈరోజు రేవంత్ రెడ్డి దగ్గరకు వచ్చి సెల్యూట్ చేసే నేపథ్యం. అంటే ప్రభుత్వాలు మారితే పరిపాలన మారుతుంది, కానీ మనుషులు అంటోళ్ళు ఎప్పుడైనా ఏ స్థాయిలో ఉండొచ్చు, ఎలాంటి స్థాయిలో కన్నా వెళ్ళిపోవచ్చు. ఇలా ఓడ మీద ఉన్నటువంటి గోడ కావచ్చు, గోడ మీద ఉన్న ఓడ కావచ్చు. ఇవన్నీ ఎందుకు వస్తాయి అంటే పరిస్థితులు ప్రభావాలు ఎప్పటికైనా మారతాయి. ప్రజలు ఎవరైతే మార్పును కోరుకున్నారో ఆ ప్రజలు ఎప్పటికైనా ఎవరిని డిసైడ్ చేస్తారు, ఎవరికి అధికారం ఇస్తారు, ఎవరి అధికారంలో ఉండాలని కోరుకుంటారో అది ప్రజలు నిర్ణయించుకుంటారు. అందుకోసమే రాజకీయ నాయకులు అవకాశం ఉన్నప్పుడు పేద బడుగు బలైన వర్గాలు కానీ ప్రతి ఒక్కరికి కూడా సాయం చేసే విధంగా ఉండాలి. ఆర్థిక సాయం చేయకపోయినా పర్లేదు, కానీ మాట సాయం చేసినా నిలబడే విధంగా ఉండాలి. అలా అయితేనే జనం నమ్ముతారు. అందుకోసమే రేవంత్ రెడ్డిని నమ్మారు, రేవంత్ రెడ్డికి అధికారం ఇచ్చారు. 100 రోజుల ఏదైతే 6 గ్యారెంటీలు ఇంప్లిమెంటేషన్ చేయకపోతే రేవంత్ రెడ్డిని నమ్మలేని పరిస్థితిలో ఉంటుంది. ఇలా ప్రభుత్వం మోసం చేసింది, కానీ ప్రభుత్వం మోసం చేసిందని ఎన్నిసార్లు చెప్తారు. ప్రభుత్వం మోసం చేస్తే వాళ్ళ మీద చీటింగ్ కేసులు పెట్టాలి, లేకపోతే వాళ్ళ సిబిఐ కేసులు పెట్టాలి, వాళ్ళని ఈడీ కేసులు పెట్టాలి, వాళ్ళ జైలుకి పంపించాలి. లేకపోతే ప్రజల ఆస్తిని కుళ్ళగొట్టి ప్రజల ఆస్తిని ఇష్టానుసారంగా వాడుకొని ప్రజల ఆస్తిని అప్లపలు చేసినటువంటి అధికారులతో పాటు రాజకీయ నాయకులను మీరు ఇప్పటివరకు కూడా వాళ్ళను ఏం చేయలేకపోతున్నారు, ఇప్పటివరకు కూడా వాళ్ళని ఏం చేయలేకపోతుంటే అది ఒక విమర్శ అయితే రేవంత్ రెడ్డి సర్కార్ మీద కూడా ఉన్నటువంటి వార్తలు కూడా మనం చూస్తున్నాం.